అంటే ఆ తాటిలోకి అమ్మవారిని ప్రవేశపెడతారు, శతమానములని పెడతారు. పెట్టి ఆ శతమానాల్లోకి అమ్మవారిని ఆ సూత్రంలోకి ఆవాహన చేస్తారు. ఇక భవస్య దేవస్య పత్నై నమః, సర్వస్య దేవస్య పత్నై నమః, ఈశానస్య దేవస్య పత్నై నమః అని పరమశివుడికి ఏ 8 నామాలున్నాయో ఆ పరమశివుడి యొక్క భార్యకి కూడా అంతే పత్నై నమః అని 8 నామాలతో పిలుస్తారు. పార్వతీదేవికి సర్వమంగళాదేవత అని పేరు. ఎందుచేతనో తెలుసా? భాగవతంలో నిరూపించింది ఆవిడ. పోతన గారు అద్భుతాన్ని ఆవిష్కరించారు. పరమశివుడు హాలాహల భక్షణం చేయడానికి బయలుదేరాడు. దేవతలందరూ భయపడిపోయారు. ఆ హాలాహలం దగ్గరికి వెడితే కాల్చేస్తుంది. కానీ శివుడు మాత్రం తాను నిర్భయంగా ఎదురెళ్ళి నిన్ను నేను తినేస్తానని ఇలా చెయ్యి చాపి హాలాహలాన్ని పట్టుకుని కడి చేసి ఆ ముద్ద చేసి నోట్లో పెట్టుకున్నాడు. పెట్టుకునే ముందు అమ్మవారిని అడిగాడు పార్వతీదేవిని,